పుచ్చులు ఇక పుచ్చులు అయితే ఏమో నువ్వు చెప్తారు లేమే నువ్వు మందు బాగా 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 కొట్టినా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగున్నారు అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో ఇది వచ్చేసి వీడియో ఏంటంటే మన తోటలో కాసిన చిక్కుడుగాయలు అనమాట. ఇవి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి వంకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు ఇంకా మాగలేదులేండి, ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే మాగుతున్నాయి. సో ఏంటంటే మేము ఇన్ని రోజులు కష్టపడితే ఇవి వచ్చాయన్నమాట. డైలీ కలుపులు తీసుకోవడము. ఈ మధ్య అయితే దగ్గర 1 వీక్ నుండి అయితే బాగా కష్టపడిపోయాం కలుపులు తీసి ఇవి అవి వినిపిస్తుందంట చెల్లికి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా ఒక 6 సార్లు ఏమో ఉంటాయి. చేతులకి గ్లౌజులు తెచ్చుకోవాలా. ఏం మాట్లాడుకుంటే ఏమే మాట్లాడరు, మీరు మాట్లాడుతున్నారు కదా. నువ్వు పుచ్చు అనేది తీసి పుచ్చు పట్టినది పక్కన పెట్టి మధ్య గింజ మనకు పెట్టు. రాత్రికి చపాతీతో సంగట చేసుకుని కూర చేసుకున్నాం. పక్కకి ఎరుకైతా అవి మంచికాయలు పుచ్చులట్టు పక్కకి పెట్టి మంచిగా ఎన్ని అర్థం నువ్వు పుచ్చులు అయితే ఏర్కంటే పోతుంటాయి. అవ్వా బువ్వా రెండొకటే, మీరు చెప్పేది రెండొకటే. అమ్మ పుచ్చులు ఉన్నాయి, రేటు తగ్గించా అంటుంది. ఎందుకని ఎర్రకు పడదు సన్నవరు పిలిచి ఎన్నికేజలుగా ఎంత దూరం వచ్చింది అనుకునేవా. ఆమె తెచ్చడానికి అబ్బాయి ఇంటికాడికి వచ్చినా కానీ ఆమె ఓడిని క్యాంకేసి వెనక్కి ఆమె బండి పిలిపించి ఆమె వెనకేసింది. ఏమైంది నాకు తెలియలాగా. నా బిడ్డ కూడా పనిచేస్తుంది నాయన. అప్పుడు ఫస్ట్ నీళ్ళు లేక పురుగు మందు కొట్టలే. పురుగులు ఉన్నాయి మీ దాంట్లో. సాయంత్రం వచ్చాను అనింది. ఏంటంటే కుచ్చులు ఏమంటే మచ్చలు ఉన్నాయి. ఏంటియా అవి పాతకాయలు, అవి కొత్తకాయలకి బాగుంటుంది పురుగు. ఆ పురుగుండే తీసేసి పురుగులేని మనకు తీసి పెట్టమే అంటున్నా. కుచ్చులు పక్కకేసి పెట్టుట టేస్ట్ చేస్తలేదు దాన్ని. ఎప్ప పురుగు మంది వదిలితే మచ్చలు పుచ్చులు లేకుండా ఒక్కసారి కొట్టింది. ఆ వంకాయలు అయితే అన్నీ ముచ్చిపోయాయి. ఉండని షట్టు నిండా ఉన్నాయి కాయలు బాగాలే. ఎన్ని కేజీలు ఉంటాయి ఇవన్నీ? ఇంకా ఉండయే ఈ ఒక 4 సార్లు కాయలే ఇవన్నీ బాగా పడుతుంది. పన్ని బట్టలు అట్టలు బట్టలు బట్టలు సో ఇవి వచ్చేసి మన తోటలో వచ్చిన వంకాయలే. ఏందో అంటే కష్టపడతా ఉన్నాం కానీ అంతే, ఎంత కష్టపడినా అంతే. నువ్వు ఆసుపత్రికి వచ్చామే చెప్పే నీ బిడ్డ ప్రెగ్నెంట్ అని నువ్వు చెప్తే బాగుంటుంది. ఎన్ని నెలలు మీకు పెళ్ళి? 9 సంవత్సరాలు. నీ వయసు ఎంతమే? ఆగా ఉంటుందిలే. 9 సంవత్సరాలు ఏడయ్యా? పెళ్ళి 9 ఏళ్ళు అయిందంట ఆమెకి. ఏడైతుంది 9 ఏళ్ళు. ఆమెకి ఎప్పుడనుకుంటే పెళ్ళయింది. దాముగాను కడుపుతున్నప్పుడు పెళ్ళయింది. దాముగాడు పుట్టినాక దామగారు అంటే ముందే ఇందులో నందుగానికే పెళ్ళయింది మీకు. ఏందోలేయ్యామా నందుగాను కడుపుతుంది. నందుగానికే పెళ్ళయింది మీకు. నందుగా ఎవరినో కడుపుతుంది అమ్మితో. దాముగాడు పుట్టిండు. నందుగాడులేమే నందుగాడు. మేడమే నీకు 9 సంవత్సరాలు పెళ్ళి అయితే అప్పుడు నీకు ఎంత వయసు గంట లెక్కేసినది. ఓన్లే కిట్టన వాళ్ళు చెప్పారు నాకు నా పెళ్ళికి వాళ్ళకు ఏదో చేసిరంట అప్పుడు వాళ్ళు. సర్లే ఏదో చేసినారులే కానీ వాళ్ళు చెప్పేసి ఇప్పుడు నీకు పెళ్ళి 9 ఏళ్ళు అవుతుంది అంటావు. మాకే కాలే, నీకు ఎట్టయింది? కాలే 10 ఏళ్ళు అవుతుంది పెళ్ళి. ఆమె మనకంటే ఎన్నికలైందే. మనం ఈడున్నామే మీకు పెళ్ళి అయ్యేటప్పుడు. ఈడున్నాం మేము. ఈయనే ఉన్నిండ్రు. కాకపోతే నీకు ఇల్లు అమ్మగారు చేసిందే. ఎవరు? ఆ వంకమ్మ.
మేము ఈయనే ఉన్నాం. మీరు రాలే? రాలే, వచ్చి నుండి రెడీ చేసి రాలే. నేను కమ్మలు బొమ్మలు పెట్టే, 10 రూపాయల సామాన్లు కమ్మలు బొమ్మలు పెట్టే వచ్చినావు అసలు సంవత్సరాలు జరుగుతుంది మా 7 సంవత్సరాలు వస్తుంది. 9 సంవత్సరాలు మాకు 8 సంవత్సరాలు మీకు. మేడం బాగా చెప్పినవే నువ్వు. వేసుకుని రోజులు ఇంకా ఎంత నీకు 14 ఏళ్ళ 13 ఏళ్ళ అప్పుడు పెళ్ళైంది? నెలకైందా? అన్ని పెద్ద మనిషి అయితే 1 సంవత్సరం నుంచి పెళ్లి చేసుకుంది. 13 ఏళ్ళకి అలా అవుతుందా? 12 ఏళ్ళకి కాల్సింది. 13 ఏళ్ళకి చేసుకుని 15 ఏళ్ళు చేసుకో. ఆడ ఆసుపత్రిలో ఓపి కాడ పామ తల్లే పాపకి ఎన్ని నెలలు? 17. మా పాపకి అంది. మీకు 7 నెలలు ఉన్నాయి ఇప్పుడు. ఏంది మా 17 సంవత్సరాలు ఆ పాప పోయండి సార్. ఒక్కసారి చదువుకునే వయసు కదా అది. 17 సంవత్సరాలు. నువ్వే చెప్పాలా చదువుకునే వయసు గురించి. అయ్యా అయ్యా ఇక్కడే చదువుకునే వయసు గురించి ఇవే చెప్పాలా. 14 ఏళ్ళు పెళ్లి చేసుకునే మనిషి 13, 18, 19 అని చెప్తే అది ఒక ఎట్టుంటుంది. 17 ఏళ్ళు అని చెప్తే ఎట్టుంటారా? మొత్తానికైతే 14 ఏళ్ళకి పెళ్లి చేసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 8 ఏళ్ళు వేసుకుంటే 22 సంవత్సరాలు మా మనిషికి. బీపీ మటుకు ఇంకా సరిపోయింది అంటున్నా. అదే అటు చూపిస్తుంటుందిలే. నార్మల్ ఉంది నీకు, బాగుంది. ఓ పాజిటివ్ మీది. నాకు కూడా ఓ పాజిటివ్. ఓ పాజిటివ్ అంట అడిగింది మేడం అడిగితే. సో నిన్నైతే మా కవిత కోసం నేను ఎంత కష్టపడినా ఫ్రెండ్స్. మా వాళ్ళు ఏంటంటే ఈమె అడగకుండా వాళ్ళ అక్కతో ఫోన్ చేపించి నీ మనవాడికో మనరాలకో బోండాలు తినాలనిపించింది, బోండాలు కట్టించుకోబో నీ బిడ్డకు అనేది ఫ్రెండ్స్. ఓయమ్మ అనుకొని కట్టించినానా. అవి కట్టించుకొని వచ్చేసరికి పెట్రోల్ బంక్ కాడికి వచ్చేసరికి వాన పడింది. ఆడ వాన పడితే ఈమెలే ఈమె దయ్యం ఆడికి వచ్చినాక 2 తీసుకొని తింటానే. అదే తినేది కాదు తినకుండా మళ్ళీ అన్ని నీళ్ళలో పడేసింది. ఆ పెద్ద వంక పోతుంటే మళ్ళీ వాన దరుచుకుంటా మళ్ళీ ఎన్నికి పోయి మళ్ళీ పట్టుకొచ్చిన. ఇంకా నువ్వు నిన్న మనిషి ఇంకా ఆశ పెట్టుకుంటావు కదా తీసుకురాకపోతే ఇంకా మళ్ళీ ఆడని. మళ్ళీ మీ అమ్మ ఒకటేసారి పిల్లకు 10 రూపాయలు బోడా కట్టించలేకపోయినావా అంటది అని. అందుకోసం మళ్ళీ ఎన్నిపోయి నేను దామగాడు ఇద్దరం వానలో ఎన్నిపోయి వీళ్ళిద్దరు వాడేసిన వాడు పెట్రోల్ బంక్ కాడ. ఇంట్లో పెట్టుకోరు మే స్వామి. ఒకరోజు వంకాయ కూర, ఒకరోజు వంకాయ కారం, ఒకరోజు వంకాయ బజ్జీ చేసుకోవచ్చు. కానీ ఒకరోజు గుత్తొంకాయ ఏరి. నువ్వేమి ఎంత గప్షిప్గా ఉండవు దొంగ పలకదు. ఏం చేయాలా? పని చేస్తున్నాం అంటే గప్పు చెప్పుకుంటాం. నీకు వెళ్ళి పెట్టాలి కాన్సన్ట్రేషన్. ఇక్కడ పెడతాము, 12 మంది పెడతాము. ఇంతకు అంటే ఈ రోజు ఇచ్చిన కొత్త బుక్ ఇచ్చినట్టున్నారు నీకు. ఎన్ని నెలలమ్మా నీకు? 4 నెలనా 3 నెలనా? 3 పడితే ఇంకా నీకు గుడ్లు లేకుండా వీళ్ళు బుక్ ఏంది మేనరికం అనేది. నీది మేనరిక ఎట్టేస్తుంది మే సొంతమా నీకు ఏమన్నా? వరుసలు చెప్పకూడదు ఆడ. నువ్వు వాడు మేనరిక చెప్పినావు అంటే వాడు పక్కన కాలు చేయకుంటొచ్చే సొంతం తమ్ముని పెట్టి కొడుకునో తమ్ముడిని చేసుకుంటే మేనరికం. ఇక్కడ రాసింది మేడం మేనరికం అని. కనీసం 10-12 కేజీలు బరువు ఎరగాలంట నువ్వు. ఏమన్నా మా అమ్మ పుట్టిండే ఏమన్నా మేనరికం కలిగోడు. ఓమే తమ్ముడు అయితే దూరమే అవుతుంది. ఓమే దగ్గర 10 నుండి 12 కేజీలు ఎరగాలంట నువ్వు. అంటే డమ్ము బుల్డోర్ కావాలి నువ్వు. ఇంకా 62 మధ్యలో ఏమన్నా ఏట వేసినావు అయితే. వాంతులు అవుతున్నాయా? మళ్ళీ సింటమ్స్ ఇక్కడ వాంతులు అని రాసింది. తగ్గినాయి మేడం, నాకు 3 రోజులు తగ్గింది. మా ఇంటికాడ ఒకసారి తగ్గినాయి కదా.
ఇంటికాడ కదా ఆడ దగ్గర మ్మ్. ఆడికి మొన్న ఇంటికి వచ్చేటప్పుడు ఒక పక్క కట్టిన మొన్న దీని కాయలు కూడా దీనికి కట్టినాడు మ్మ్. ఇంకా కాయతోనే పోయింది ఇంకా యా కాయతో ఆ కాయ దీనికి కట్టినా ఇంకా అంటే ఇక్కడ కర్బూజకాయ తినిపోయి అక్కడ ఎక్కినావు. ఇంకా చక్కలే ఇంకా అయిపోయింది కర్బూజకాయ అయితేనే అయిపోయింది. అయిపోయింది. నువ్వు మా ఇంటికాడ కర్బూజకాయ తినిపోయి కక్కుతే ఎట్ట అనుకునేవు నువ్వు? అంతకన్నా లేదు మ్మ్. ఏదైనా చెడు వాసన పట్టిందంటే ఇంకా మళ్ళీ వస్తుంది బయటికి ఏదన్నా. చెప్పు ఇల్లమ్మా ఇంకేమన్నా. నీ మొగుడు ఎటు పోయినాడమే? పోయినాడా కొండకు? మొక్కజొన్నకి కాపలనా? ఏంది కోతులతో నీకే? ఎంత 10,000 13,000? పొద్దున సూరజ్ మనకి దాస్ నెంబర్ ఇచ్చినవా? ఇలేదే, మన వాళ్ళకి తెలుసు నెంబర్. నాకేం తెలుసు. ఎవరో ఒకరు స్వర్ణ ఇచ్చిందా? వాడు నన్ను అడుగుతుంటే ఇందాకలా ఏమని? ఈ ఊరిలో నువ్వు ఎవరికన్నా నెంబర్ ఇచ్చినవా అన్నాడు. మ్మ్. లేదు మ్మ్. అదే నీ ఊరిలో ఫోన్ చేసి ఉంటే మ్మ్. అన్న గేట్ కూడా వాచ్మెన్ కావాలన్న వెంటనే మ్మ్. ఏమన్నాడంట మళ్ళీ మనవాడు? ఆ పిల్లోడు ఏదో వాళ్ళ అమ్మకు ప్రాణం బాధ కానీ మ్మ్. ఆగినంట. ఆ పిల్లోడు వచ్చాడు సామానం ఏమేమి ఉందో చూపించాలంట. మ్మ్. ఆ పిల్లోడు అనేది కొంచెం టైం పట్టిద్దంట. మ్మ్. అందుకోసం ఆగింది. మనం ఎక్కువ పట్టండి నువ్వే ఆడింటివి మీరు ఉండలేదు బాగుంది ప్రశాంతంగా. మీరు షేర్లు పెట్టుకొని అక్కడ పోయి ఇంకా షేలు పెట్టుకోండి. ఇంకా అసలు రోజు వస్తుంటుంది ఇంట్లోకి తిన్నికి. షేలు ఇచ్చాయి రోజు తిన్నికి. షేర్లే ఇంకా ఇచ్చేది 4-5 పనులు చేసుకుంటున్నామ్మా జరిగేది ఇంట్లో. షేర్లు పడింది ఒకటే చేసుకుంటూ జరుగుద్దే. ఫీజులు కట్టాలా పిల్లలకి సంవత్సరం 30,000. ఎంత తెచ్చి కడతారా? 30 కాదు